అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా కూడా చూస్తున్నటువంటి సిద్ధం మహాసభ రేపటి దినాన మేదరమెట్ల నియోజకవర్గంలో జరుగుతున్న అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సభకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించడం కోసం కూడా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మనతో పాటున్నారు. వారు మాట్లాడుతూ ఏ విధంగా ఉండబోతుంది ఈ సభను ఉద్దేశించి అసలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు సార్ చెప్పండి. ఈ సిద్ధం సభ అయితే గతంలో ఎన్నడూ ఏ పార్టీ చేయని విధంగా కూడా సుమారు 15 లక్షల మందితో అయితే మీరు సభ ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సభను ఉద్దేశించి మీరు పార్టీ శ్రేణులకు ఏ విధంగా సూచన ఇవ్వదు? ఒకటి, గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను పరిపాలనా పరంగా కానివ్వండి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కానివ్వండి, ఆధునికపరమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా మార్పులు తీసుకొచ్చే ప్రక్రియలో కానివ్వండి ఒక మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపమాపు 4 రోజుల్లో ఎన్నికలకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించటం, అలాగే కేడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపడం కొరకు అని చెప్పి ప్రాంతాల వారీగా ఈ సిద్ధం సభలు నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం మొట్టమొదటగా భీమిలి సభ, దాని తర్వాత ఏలూరు, దాని తర్వాత రాప్తాడు, ముగింపు సభగా మేదరమెట్లలో జరుగుతుంది. ఇక్కడ వ్యత్యాసం చూడండి, ఒక సభకి పొంతల లేని విధంగా ప్రజానీకం అనూహ్యమైనటువంటి మద్దతు తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటుగా రేపటి సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ కనీ విని ఎరగని రీతిలో ప్రజలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి, ఆయన పరిపాలనా పరంగా తీసుకొస్తున్నటువంటి మార్పులకి, ఆయన ప్రవేశపెడుతూ లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలకి మద్దతుగా ఒక గొప్ప సభ నిర్వహించబడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా సార్, ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కొలికి తీసుకొచ్చి పూర్తిగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే చెప్పుకున్నారు. ఇది పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా రేపటి సభలో ఉందంటారు. ఇప్పుడు ఇది అభ్యర్థిని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి సభలు కాదు, రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు ఇవి. ఈ సభల్లో అనూహ్యంగా ప్రజలు పాల్గొంటున్న తీరుతెన్నులకు రేపు 2వ పర్యాయం 24లో కూడాను మరలే జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు గౌరవంగా ధైర్యంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వమే అవసరం అని చెప్పి నిండు మనసుతోటి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అంతేగాని అభ్యర్థిని అనౌన్స్ చేయడానికో ఇంకోటో ఇది చేసే సభ కానే కాదు ఇది. అయితే మొత్తానికి ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఓ రకంగా రానున్న 2024 ఎన్నికల్లో మినీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు. ఈ సభను ఉద్దేశించి అయితే పూర్తిగా అయితే అందరూ వైసీపీ శ్రేణులు అయితే ప్రజలైతే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దానిపై మీరేమంటారు? ఒకటి, అది మినీ మేనిఫెస్టోనా లేకపోతే పెద్ద మేనిఫెస్టోనా అటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా టన్నులు బాక్సులు మేనిఫెస్టో ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, మేనిఫెస్టో అనేటువంటిది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ఏదైతే మనం చేయగలుగుతాం రాష్ట్ర ప్రజానీకానికి అదే చెయ్యాలి, అదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఆయన స్పష్టంగా 4 పేజీల్లో మేనిఫెస్టోని పొందుపరిచిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి ఏమి చేయాలో మ్యాక్సిమం అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న మార్పుల ద్వారానే మేనిఫెస్టో ఉంటుంది, కానీ ఏ విధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టో ఉంటుందని స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఇది మొత్తానికి చూసుకున్నట్టు రేపటి సిద్ధ సభలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా ఈ సభ అయితే పెద్ద వేదిక ఉంది. సుమారు 15 లక్షల మంది ప్రజలైతే అదేవిధంగా కార్యకర్తలు దీనికి పాల్గొన్నారు. ఇది ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ విజయపదము తెలియజేసే సభగా కూడా అయితే ఈ సభను చూడవచ్చు అని చెప్పేసి కూడా మోపిదేవి వెంకటరమణ అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లా.